మరో బ్రేకింగ్ అంతుంది మనకి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి ఐపోలవరం గ్రామాల మధ్య బైకు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఏడుగురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శి గడ్డం సందీప్ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్ద సీతన్నపల్లి పంచాయతీ కార్యదర్శి మేల విద్యాసాగర్ రాజమండ్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లలో అందిస్తారు. గణేష్, మొత్తానికి చూస్తున్నాం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందడం చాలా బాధాకరం. ప్రస్తుతం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే క్రిస్మస్ సెలవులు కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తమ సొంతూళ్లు వెళ్లేందుకు రంపచోడవరం మండలం ఐపోలవరంలో పాలవ కాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును వీళ్ళు వచ్చేటువంటి క్రమంలో మార్గ మధ్యలోనే ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో పంచాయతీ కార్యదర్శులుగా ఉన్నట్టు సందీప్, విద్యాసాగర్ ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. చింతూరు మండలం ఎడుగుపల్లిలో పనిచేస్తున్నటువంటి సందీప్, పెద్దచేతపల్లిలో పనిచేస్తున్నటువంటి విద్యాసాగర్ ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సొంతూళ్లకు బయలుదేరారు. ఇదే క్రమంలో ప్రమాదంలో స్పాట్ లోనే వారు కాళ్ళు చేతులు విరిగిపోవడం, తలలకు బలమైనటువంటి గాయాలు కావడంతో అటుగా వెళ్లేటువంటి ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి 108 కు కాల్ చేయడం జరిగింది. దీంతో 108 స్పాట్ కి చేరుకుని వెంటనే వారిని రాజమండ్రిలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. మిగిలినటువంటి ఒకరు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించే లోపు ఒకరు చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో రెండు గ్రామాలు అంటే ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి చీకురు మేరువారిపేటకు చెందినటువంటి పేయల విద్యాసాగర్ మృతి ఆ గ్రామంలో విషాదం నెలకొనడం జరిగింది. విద్యాసాగర్ కు పెళ్లయి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండడం జరిగింది. ఇటు విద్యాసాగర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా ఆమె భార్య మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొకరు పి గన్నవరం మండలం చాకలిపాలెంకు చెందినటువంటి సందీప్ 3 నెలల క్రితం పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొంది చింతూరు మండలం వెళ్లారు. అక్కడ తండ్రి మృతి చెందడంతో అతడే కుటుంబ బాధ్యతను తీసుకుని కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో అతనికి మ్యారేజ్ కాలేదు, తల్లి మాత్రం ఉండడం జరిగింది. ఆ కుటుంబానికి అతడే ఆధారంగా ఉన్నారు. ఇలాగా ఈ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనడం జరిగింది. ప్రస్తుతం ఘటన మీద రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.